బ్రో రేపు తమిళనాడులో ఎలక్షన్స్ కదా, మరి నువ్వు వెళ్ళట్లేదా? ఎందుకు బ్రో, మనం వెళ్ళినా వెళ్ళకపోయినా ఓటు అయితే యూటిలైజ్ అయిపోద్ది. ఎందుకంటే లాస్ట్ టైం మా బంధువు ఒకరు అమెరికాలో ఉంటున్నారనమాట. అయినా సరే వాడు ఓటు వేస్తాడు. ఎలా వేస్తాడు నాకు కూడా తెలీదు. అండ్ కష్టపడి నేను మా ఊరికి వెళ్ళినా సరే అక్కడ ఎలాగో ఓటు యూటిలైజ్ అయిపోద్ది కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం ఛార్జీలు వేస్ట్ తప్ప నాకు వచ్చేది ఏమీ యూజ్ లేదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం ఏం బయోమెట్రిక్స్ వాడట్లేదు కదా, కరెక్ట్ గా నేనే వేసాను ఓటు అని తెలుసుకోవడానికి. ఏముంది, ఒక పావు గంట కెమెరాస్ ఆఫ్ చేస్తే అయిపోయిందే, మన ఓటు వెళ్ళి నొక్కేచ్చు అనమాట. సింపుల్ కదా. సో ఇప్పుడు నేను చేసింది స్క్రిప్టెడ్ ఏం కాదనమాట. ఇది నేను మా కొలీగ్స్ తో మార్నింగ్ సంభాషణ చేసినప్పుడు ఇదే జరిగిందనమాట. తను ఏమన్నాడంటే, ఎందుకు వెళ్ళడం, ఆల్రెడీ ఎవరో వేసేస్తారు కదా, మనం ఏమి బయోమెట్రిక్స్ వాడట్లేదు కదా ఓటింగ్ చేయడం కోసం అని అన్నాడు అనమాట. సో అసలు ఈ బయోమెట్రిక్స్ వాడకపోవడానికి రీజన్స్ ChatGPT ఏం చెప్పిందో చూద్దాం. ఫస్ట్ ఏంటి అంటే, మన ఇండియాలో మోస్ట్లీ లేబర్స్ ఉంటారు కదా ఎక్కువగా, కాబట్టి ఏంటి అంటే ఫింగర్ ప్రింట్స్ అనేవి త్వరగా మ్యాచ్ అవ్వవు. అండ్ అలాగే ఫాల్స్ పాజిటివ్స్ ఎక్కువ పడతాయి అనమాట. అండ్ అలాగే ఇంకొక రీజన్ ఏం చెప్పింది అంటే, మోస్ట్లీ మనకి రిమోట్ ఏరియాస్ ఉంటాయి, ఆ రిమోట్ ఏరియాస్ సిగ్నల్స్ ఎక్కువగా ఉండవు కదా, సో అది కూడా ప్రాబ్లం అవుతుంది. సో అందువల్ల ఇలా బయోమెట్రిక్ సిస్టమ్ తీసుకురాలేదని చెప్పి ఒక రీజన్ చెప్పింది. ఇంకొక రీజన్ ఏం చెప్తుంది అంటే, సో బయోమెట్రిక్ సెటప్ చేయాలంటే మనకి సర్వర్స్ కావాలి అండ్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కదా, ఇది చాలా కాస్ట్ అవుతుంది. సో ఆ కాస్ట్ అంతటి మళ్ళీ మెయింటైన్ కూడా చేసుకోవాలి వాటిని. సో దానివల్ల మనకి బయోమెట్రిక్స్ తీసుకురావట్లేదని అనదర్ రీజన్ చెప్తుంది. అఫ్ కోర్స్ గవర్నమెంట్ తలుచుకుంటే ఇది పెద్ద రీజన్ కాదనుకోండి. అండ్ ఇంకొక రీజన్ ఏం చెప్తుంది అంటే, ఈ బయోమెట్రిక్స్ అయితే ఏవైతే ఉన్నాయో, అంటే మన ఫింగర్ ప్రింట్స్ అన్ని ఒక దగ్గర స్టోర్ చేస్తారు కదా, అది అనేది ఒకవేళ హ్యాకర్స్ చేతిలోకి వెళ్ళిపోతే మనం ఏదైనా రీప్లేస్ చేయొచ్చు కానీ ఫింగర్ ప్రింట్స్ రీప్లేస్ చేయలేం కదా. సో హ్యాకర్స్ చేతిలోకి డేటా వెళ్ళకూడదు కాబట్టి అదొక రీజన్ అని చెప్పి ChatGPT చెప్తుంది అనమాట. సో మనం ఒక్కమే వాడట్లేదా, లేదంటే ఏ కంట్రీ అసలు బయోమెట్రిక్ వాడట్లేదా ఓటింగ్ సిస్టమ్ లో అనే దాని గురించి ఇప్పుడు చెప్తాను అనమాట. ఆల్రెడీ కొన్ని కంట్రీస్ అయితే బయోమెట్రిక్స్ వాడుతున్నాయి ఓటింగ్ సిస్టమ్ లో. ఫస్ట్ వచ్చేసరికి బ్రెజిల్ అనమాట. అండ్ అలాగే నమీబియా కూడా బయోమెట్రిక్స్ వాడుతుంది. అండ్ అలాగే ఇరాక్ అనే కంట్రీ కూడా బయోమెట్రిక్స్ అయితే వాడుతుంది అనమాట. సో మీ ఒపీనియన్ ఇప్పుడు కామెంట్ చేయండి, మనం బయోమెట్రిక్స్ ఓటింగ్ సిస్టమ్ లో వాడితే బెస్టా లేదా? సో మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.